తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ కౌంటర్ల దగ్గర కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద కానివ్వండి. హౌసింగ్ సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభాస్థానికి చేస్తున్నారు కనుక దయచేసి వారిని అందరికీ కూడా మన మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేశారు. ప్రజలందరూ కూడా స్థానాలు ఆక్రమించవలసిన కోరుతూ ప్రదాత గౌరవనీయులు రెవెన్యూ లీడ్కి వేస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యుల్ని మండల తహసీల్దార్ గారు పుష్పగుచ్చంతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తహసీల్దార్ అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి ఎంపీఓ గారు శివ గారు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కూడా దయచేసి నిలబడాలండి. రాష్ట్రీయ గీతాలాపన ఉంది, అందరూ నిశ్శబ్దంగా పాటించాలి. ఈ గీతాన్ని మనందరం ఆలపించవలసిందిగా అందరిని కోరుతూ అడిషనల్ కలెక్టర్ గారికి ఎంపీఓ గారు శివ గారు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సిపి గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో 480 ఇండ్లు స్లాబులు కూడా కంప్లీట్ చేసుకున్నారు సార్. మేబీ ఇంకొక 10-15 డేస్లో ఆల్మోస్ట్ మనకి ఒక 450 ఇండ్ల వరకు కూడా గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాం సార్. ఈ సమస్యలు విని అంటే పరిష్కరించే దిశగా వెళ్ళాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏం కావాలి మీ ఆయనకు వస్తుందా? మాకు చాలా గొప్ప అంశం సార్. మీలాంటి వాళ్ళు మర్చిపోవం సార్. మా గ్రామ ప్రజలు ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్, పెద్దగా ఏం లేవు. అలాంటివన్నీ కూడా సార్ మీకు ఒకటే విన్నపం, చెక్కులు తమ చేతుల మీదుగా అందించడం జరిగింది సార్. అలాగే శ్రీశక్తి పథకం వడ్డీ లేని రుణాల కింద 428 సంఘాలకి మనం ఆర్థిక సహాయం అందజేశాం సార్. అలాగే రేషన్ కార్డులు ఆకలిని తీర్చే పథకంలో భాగంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నాం సార్. అలాగే సాదా బైనామా కింద 1078 దరఖాస్తులు ఉన్నాయి సార్. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతము అవి క్లియర్ అవుతాయని అనుకుంటున్నాము. తర్వాత ఉపాధి హామీ పథకం కింద